హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి ఆర్డినెన్స్ కార్ప్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కదా, మెటీరియలిస్టిక్ అసిస్టెంట్స్కి. సో ఆ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే ముందుగా మనం అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మన నేమ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మన 10th క్లాస్లో ఉన్నట్టుగా మన నేమ్ ప్రొవైడ్ చేద్దాము. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ అలానే లాస్ట్ నేమ్ కూడా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే ఈమెయిల్ ఐడి కూడా, పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మన అకౌంట్కి. అండ్ నెక్స్ట్ బాక్స్లో కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో అదే పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి క్రియేట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది మనం ఇక్కడ టైప్ చేసి రిజిస్టర్ లాగిన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్కి. అండ్ అలానే మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెరిఫై చేయాలి, మొబైల్ ఓటీపీ. అండ్ అలానే మన ఈమెయిల్ ఓటీపీ అనేది ఇక్కడ టైప్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టినట్లయితే మన అకౌంట్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్ ఐడి, మన మెయిల్ ఐడి అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇందాక మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కూడా మనం టైప్ చేయాలి. అండ్ లాగిన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనము లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వీటన్నిటిని మనమైతే ఇక్కడ చెక్ బాక్స్లో మనం ఒక్కొక్కటిగా చదివి మనం క్లిక్ చేసుకొని అగ్రీ అండ్ కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్కి మనం రీడైరెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ అలానే పోస్ట్ నేమ్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 ఫిల్ చేద్దాము. క్యాస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ, సబ్ కేటగిరీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్సా, ఎక్స్ సర్వీస్ మెన్నా లేదా స్పోర్ట్స్ పర్సన్సా అని చెప్పేసి ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్తో పాటుగా. సో నేనైతే ఇక్కడ నన్ను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ అదర్ రిలాక్సేషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్రాప్ డౌన్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నన్ ఉంచేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ కోసం నేను డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ అని చెప్పేసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఈ బాక్స్ అనేది స్కిప్ చేయొచ్చు, నన్గా వదిలేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనం కంటిన్యూ అనేట్లయితే మనకి అప్లికేషన్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లాంటివి. ఇక్కడ ఫస్ట్ ఫాదర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మదర్ నేమ్. అండ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మన రిలీజియన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్లో. నెక్స్ట్ మనకి మ్యారేజ్ అయిందా లేకపోతే లేదా అని చెప్పేసి మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది.
మనము మన లోకల్ స్టేట్ అనేది ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలానే మన అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ అలానే పర్మనెంట్ అడ్రస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పిన్ కోడ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ అలానే మన కరెస్పాండెంట్ అడ్రస్ రెండు ఒకటే అయినట్లయితే సేమ్ యాజ్ కరెస్పాండెన్స్ అని పైన క్లిక్ చేసినట్లయితే పైన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ బాక్స్లో కూడా ఫిల్అప్ అయిపోతాయి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ క్యాస్ట్ టైప్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఎస్సీ అనేది స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం రెండోసారి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే డీటెయిల్స్ అనేవి సేవ్ చేసుకొని మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్ రోల్ నెంబర్, మన 10th క్లాస్ చదివిన స్కూల్ నేమ్ అండ్ స్టేట్ అనేది మనం ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే మన బోర్డ్ అనేది కూడా ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాసింగ్ ఇయర్ అండ్ అలానే టోటల్ మార్క్స్ అండ్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అంటే టోటల్ మార్క్స్ అండ్ అలానే ఆ టోటల్ మార్క్స్కి మనకి ఎంత వచ్చాయో ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అయితే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయాలి నెక్స్ట్ రోలో. సో మన రోల్ నెంబర్, కాలేజ్ నేమ్ అండ్ స్టేట్, యూనివర్సిటీ అండ్ అలాగే పాసింగ్ ఇయర్ అనేది మనం డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే టోటల్ మార్క్స్ అండ్ అలానే మనకు వచ్చిన మార్క్స్ అనేవి అక్కడ టైప్ చేయాలి. సో మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడతో ఫిల్అప్ అవుతాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ రెండు బాక్సుల్లో అయితే మీరు ఫిల్అప్ చేయొచ్చు. సో వన్స్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అయిపోతాయి. మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మిస్లీనియస్ క్వాలిఫికేషన్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇక డ్రాప్ డౌన్లో మీ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ అలానే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మిస్లీనియస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ అనేది డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను జస్ట్ డమ్మీ డీటెయిల్స్ అనేవి ఒకసారి ఎంటర్ చేస్తాను, చూడండి. సో ఇలా కోర్స్ నేము, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్, చదివిన స్టేట్, బోర్డ్ అండ్ అలానే పాసింగ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టోటల్ మార్క్స్ అండ్ మనకు వచ్చిన మార్క్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మనకి ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే మన ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డ్రైవింగా లేకపోతే టైపింగ్ టెస్ట్కి సంబంధించి ఉన్నాయా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టైపింగ్ అయితే టైపింగ్, డ్రైవింగ్ అయితే డ్రైవింగ్, ఇలా. అండ్ నెక్స్ట్ మనము నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ అది గవర్నమెంటా ప్రైవేటా అని సెలెక్ట్ చేసుకోవాలి. రికగ్నైజ్డ్ బై, సో అది స్టేట్ గవర్నమెంట్ ద్వారాగా రికగ్నైజ్ అయిందా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ద్వారాగా రికగ్నైజ్ అయిందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనము రికగ్నైజ్డ్ బై అని చెప్పేసి మన సర్టిఫికేట్స్లో ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనము ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అనేది మనం ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మంత్స్ కూడా. నెక్స్ట్ మనం ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే మన డేటా అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనం అదర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో అదర్ డీటెయిల్స్లో మన క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాను కదా నేను, ఆ ఎస్సీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ చేసిన డేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడైతే నేను డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా ఉన్నది మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అథారిటీ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా తీసుకున్నామా అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే లైఫ్ టైం వ్యాలిడా లేదా అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మన క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసాం కదా. సో ఇక్కడ మనమైతే సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి.
నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము మన ఫోటో అనేది చూస్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసినట్లయితే మనకి మన సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో మాక్సిమం సైజు 25 KB లోపు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐడి కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు కదా. సో ఐడి కార్డుకి సంబంధించి నేను ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సాఫ్ట్ కాపీ. ఇక్కడ 50 KB లోపు మాత్రమే మన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్కి సంబంధించి మనమైతే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి మనము డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్కి సంబంధించి మ్యాక్సిమం 50 KB లోపు మన డాక్యుమెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ నేనైతే డమ్మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సో మన డాక్యుమెంట్స్ అన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేసిన తర్వాత మనమైతే సేవ్ పైన క్లిక్ చేసి మన డేటా అనేది సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం డిక్లరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మనం ఎగ్జామ్కి సంబంధించి సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 5 ప్రిఫరెన్స్లు అనేవి మనం ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ర్యాండమ్గా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా 5 సిటీలు అనేవి ఎగ్జామ్కి మనం చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే లొకేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం 7 ప్రిఫరెన్స్లు అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ మనం డిక్లరేషన్ పైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మన ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి మన అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా, ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది లాగిన్ కోసం. మరొకసారి ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదా సబ్మిట్ చేసినట్లయితే మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అప్లికేషన్. సో మా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.